ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబులో అసలు మనిషి బయటకొచ్చాడు. ఇన్నాళ్లు ఎలాగోలా మేనేజ్ చేసుకొస్తూ వచ్చినా ఇప్పుడు మాత్రం ఆయన తన అసలు రూపాన్ని బయటపెట్టారు. తనకు నిత్యం చెంచాగిరి చేయడం లేదా తన తరపున ఢిల్లీలో లాబింగ్ చేయని వాళ్లను ఆయన ఎంత మాత్రం ఉపేక్షించారని మరోమారు రుజువైంది. తన మీద ఉన్న అవినీతి కేసులు, ఢిల్లీ స్థాయి నాయకులు ఢిల్లీ పెద్దలతో తన తరపున రాయబారాలు చేయడం, చీకటి వ్యవహారాలు చేయడం వంటి పనులు చేయని కారణంగా 2 సార్లు గెలిచినప్పటికీ కేశినేని నానిని పార్టీ నుంచి బయటకు పంపించేసినంత పని చేశారు. పార్టీలో ఉండండి కానీ పార్టీ వ్యవహారాల్లో జోక్యం వద్దు, పెద్దరికం చూపొద్దు, ఉండి లేనట్లు అలా ఉండండి అంటూ రాయబారం పంపారు. ఈ నెల 7వ తేదీన తిరువూరులో జరగబోయే చంద్రబాబు సభకు నాని బదులు ఆయన తమ్ముడి చిన్నిని ఇన్ఛార్జిగా నియమించారు. అంతేకాకుండా తిరువూరు రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని నానిని పార్టీ ఆదేశించింది. 7న తిరువూరులో చంద్రబాబు సభ ఏర్పాటు చేయగా ఈ విషయమై చర్చించే నిమిత్తం చిన్ని, నాని వర్గీయులు తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిన్న బుధవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల వారు కొట్టుకున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు నెత్యం రఘురాం, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలతో కలిసి కేశినేని నాని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈలోగా పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ దేవదత్తి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఎంపీ నాని ఫోటో లేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. ఇది కాస్త చినికి గాలివాన్లా మారింది. తమను అవమానించేందుకే సిట్టింగ్ ఎంపీ నాని ఫోటో ఫ్లెక్సీలో లేకుండా చేశారని ఆరోపిస్తూ నాని వర్గం ఆందోళన చేసింది. ఒక దశలో దేవదాస్ మీద దాడికి యత్నించారు. స్థానిక నేతలు ఆయన్ను కాపాడారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన చిన్నిని సైతం నాని వర్గీయులు అడ్డుకున్నారు. తర్వాత ఇరు వర్గాల కార్యకర్తలు కుర్చీలు విసురుకుంటూ దాడులకు పాల్పడుతూ గందరగోళం సృష్టించారు. ఆ తర్వాత కేశినేని నానికి టీడీపీ హైకమాండ్ చెక్ పెట్టింది. తిరువూరులో జరగబోయే చంద్రబాబు సభకు మరో ఇన్ఛార్జ్ను హైకమాండ్ నియమించింది. అలాగే కేశినేని తిరువూరు రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబును ఆదేశించింది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా మరొకరికి ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని నానికి టీడీపీ పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. దీని పట్ల నాని కూడా స్ట్రాంగ్ గా స్పందించారు. తను ఎవరికి గులాంగిరి చేసేది లేదని పేర్కొంటూనే ఇండిపెండెంట్ గా గెలవగలను అని ప్రతిజ్ఞ చేశారు. గత కొన్నాళ్లుగా చంద్రబాబుకు పూర్తి భక్తులుగా ఉంటూ వస్తున్న బోండా ఉమా వంటి వాళ్ళు నానిని విజయవాడలో విమర్శిస్తూ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. తాజాగా చంద్రబాబు పంపగా వచ్చిన ఒక ప్రతినిధి బృందం నానిని కలిసి పార్టీ పనుల్లో జోక్యం వద్దని సూచించి వెళ్ళింది. ఇదే విషయాన్ని ఆయన ఫేస్బుక్ లో సైతం స్పష్టం చేశారు. తనకు వెన్నుపోటు రాజకీయాలు రావని, అవి వస్తే ఇంకా గొప్ప పొజిషన్ లో ఉండేవాడని అంటూ ఆయన చంద్రబాబునే కసుక్కున పొడిచారు. ఇక నేడో రేపో ఎంపీగా రాజీనామా చేస్తానని ప్రకటించారు. తర్వాత తన రాజకీయ గమనం ఎటుంటుందో తెలుస్తుంది అన్నారు. నేనైతే అనుకోను సార్. హిట్లర్ కూడా రైటే, జర్మనీ కూడా హిట్లర్ రైటే. బాస్ ఇస్ గ్రేట్.